భాగ్యశ్రీ బొర్సే మేబీ షీ ఈస్ అప్‌కమింగ్ బిజియెస్ట్ యాక్టర్ అవ్వచ్చు ఈ మూవీలో యాక్టింగ్ చేశాక. సీన్స్ బిట్వీన్ ఉపేంద్ర అండ్ రామ్ పోతినేని ఆర్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి. వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ ఆంధ్ర కింగ్ తాలూకా. స్టారింగ్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే అండ్ డైరెక్టెడ్ బై మహేష్ బాబు పి. సో ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు నా ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కమింగ్ బ్యాక్ టు ద రివ్యూ. మూవీ ఎలా ఉంది అంటే నాకైతే ఇది ఒక డీసెంట్ వాచ్. మరీ గొప్పగా ఉంది అని చెప్పను. మరీ చెత్తగా ఉంది అని చెప్పను. రామ్ పోతినేని ఫ్యాన్స్‌కి అయితే ఇదొక వింటేజ్ వైబ్ మూవీ అని చెప్పాలి. సో బేసికల్లీ డైరెక్టర్ తీసుకున్న పాయింట్ బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్. సో ఇట్స్ నాట్ ఎ బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్. ఇట్స్ లైఫ్ ఆఫ్ ఎ ఫ్యాన్. ఒక ఫ్యాన్ ఒక హీరోని నమ్మితే ఎంత దూరం వెళ్తాడు, ఎన్ని త్యాగం చేస్తాడనేది ఈ సినిమా మెయిన్ ప్లాట్. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఒక బ్యూటిఫుల్ ఫ్రెష్ లవ్ స్టోరీ గైస్. నిజంగా ఈ మూవీలో రామ్ పోతినేని అండ్ భాగ్యశ్రీ బొత్సే పేరైతే చాలా చాలా బాగుంది. అండ్ దాంట్లో మనం ఇది నెగటివ్ అని చెప్పడానికి అయితే లేదు. ఈ మూవీ మెయిన్ ప్లాట్‌కి వచ్చేస్తే మన హీరో హీరోయిన్ ప్రేమిస్తాడు. హీరోయిన్ కి ఒక థియేటర్ ఉంటది. ఆ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఫ్యాన్స్ అనేవాళ్ళు తక్కువ స్థాయి వాళ్ళుగా కన్సిడర్ చేస్తాడు. మన హీరోకి అది నచ్చదు. సో హీరోకి అది నచ్చకపోయేసరికి మన హీరో ఏం సవాల్ చేస్తాడు? ఆ సవాల్ నిలబెట్టుకున్నాడా లేదా? ఆ సవాల్‌లో ఆంధ్ర కింగ్‌కి రిలేషన్ ఏంటి? అనేది మెయిన్ ప్లాట్. డైరెక్టర్ ఈ పాయింట్ తీసుకోవడం బానే తీసుకున్నాడు. ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం బానే ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ అనేది డెడ్ అంటే డెడ్స్‌లో ఉంది. అదొక్కటి ఈ మూవీలో మెయిన్ డ్రాబ్యాక్‌గా చెప్తాను నేను. కొంచెం స్లో స్క్రీన్ ప్లేనే ఉండాలి. ఎందుకంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్, క్యారెక్టరైజేషన్స్ అండ్ దే నీడ్ టు బిల్డ్ సంథింగ్ అనమాట. ఒక ఫ్యాన్ అని నిరూపించుకోవడానికి దే నీడ్ టు బిల్డ్ సంథింగ్. అది స్లో ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ డెడ్ స్లో ఉంది. అదొక్కటే నాకు నచ్చలేదు. అండ్ ద సీన్స్ బిట్వీన్ ఉపేంద్ర అండ్ రామ్ పోతినేని ఆర్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి. అంతా ఒక డ్రమాటిక్ కన్వర్జేషన్స్ గానే సాగుతుంది. ఒక డ్రమాటిక్ లవ్ స్టోరీ టైమ్‌లో మన హీరోకొచ్చిన ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్‌ని ఎలా రెక్టిఫై చేసుకుంటూ వచ్చాడు. ప్రేమ అంటే ఒక సాయం కంటే త్యాగమే గొప్ప అని ఎలా నిరూపించుకున్నాడు అనేది మిగతా కథ. సాంగ్స్ పరంగా నాకు 'నువ్వుంటే చాలు' అండ్ 'చినిగుండెలో' సాంగ్స్ నచ్చాయి. మిగతాదంతా నాకు అంత ఎక్కలేదు. ఈవెన్ ఇంట్రో సాంగ్ గూడా అంత ఎక్కలేదు. అక్కడక్కడ బీజీఎం వర్కౌట్ అయింది. బట్ సమ్ ప్లేసెస్‌లో అయితే వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ అంతా స్లోగానే ఉంది. అండ్ సెకండ్ హాఫ్‌లో అసలైన కథ స్టార్ట్ అయితది. అండ్ దట్ క్లైమాక్స్ వాస్ ప్రెటీ గుడ్. నాకు ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూస్తుంటే 'రామ రామకృష్ణ కృష్ణ' మూవీ ఉంది గదా! సో ఆ సీన్స్ గుర్తొచ్చాయి. ఒక వింటేజ్ రామ్ పోతినేని ఆఫ్టర్ 6-7 ఫ్లాప్. ఒకటే చెప్తున్నా. ఈ మూవీ మరీ తోపుందంటే మరీ తోపు లేదు. రైటింగ్ వైస్ సూపర్ ఉంది. అండ్ స్క్రీన్ ప్లే వైసే కొంచెం ఇంప్రూవైజ్ చేసుంటే బాగుండేది. యాక్చువల్‌గా ఈ మూవీ రేపు రిలీజ్ అవ్వాలి. బట్ నెట్‌ఫ్లిక్స్ అగ్రీమెంట్ వల్ల ఇవాళే రిలీజ్ చేశాను. రామ్ పోతినేని గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. చంద్ర గారు స్క్రీన్ టైమ్ తక్కువైనా ఆయన ఇంపాక్ట్ ఈ మూవీకి చాలా చాలా ఉంది. ఎందుకంటే ఆంధ్ర కింగ్ ఆయనే కాబట్టి. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ కూడా నాకు చాలా చాలా నచ్చాయి. అండ్ ఫైనల్లీ మూవీ చూడొచ్చా అంటే ఇఫ్ యూ హావ్ లిటిల్ పేషెన్స్ మీకు మూవీ నచ్చుతుంది. ఇఫ్ యూ డోంట్ హావ్ ఎనీ పేషెన్స్ నేను ఏం చెప్పలేను. ఆహ్, మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.